మనము మైటోసిస్ అండ్ మియోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మైటోసిస్ గురించి మాట్లాడుకుందాం. మైటోసిస్ అనేది మనకు ఈక్వేషనల్ డివిజన్, అంటే ఎంతతో స్టార్ట్ అవుతుందో అంతతోనే ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు 2n ఇక్కడ n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, క్యాపిటల్ N ఈక్వల్స్ టు క్వాంటిటీ ఆఫ్ DNA. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద మైటోసిస్ మనకి ఏమవుతుందంటే, ఈ యొక్క సెల్ ఏదైతే 2nతో ఉంటుందో అట్ ద ఎండ్ ఆఫ్ మైటోసిస్ ఏమవుతుంది, 2 సెల్స్గా మారిపోతుంది. బట్ విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సేమ్ ఉంటుంది అనమాట. మనం దేంతోనే స్టార్ట్ అవుతుందో దాంతోనే ఉంటుంది. సో 2nతోనే ఉంటుంది. ఇక్కడ మైటోసిస్ స్టేజెస్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మైటోసిస్లో ఏముంటాయి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అని ఉంటాయి. ఏంటి ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, టీమ్యాట్ అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ప్రోఫేజ్లో ఏమవుతుంది, ప్రోఫేజ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ DNA ఉంటుంది కదా, DNA కండెన్సేషన్ అవుతుంది, అంటే దగ్గరకు వచ్చేస్తుంది. క్రోమోజోమల్ మెటీరియల్ ఇది, లోపల DNA కండెన్సేషన్ అవుతుంది. మెటాఫేజ్లో ఏమవుతుందంటే ఈ క్రోమోజోమ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆ సెల్లో మిడ్ లైన్కి వచ్చేస్తాయి. ఇది ఇంకో క్రోమోజోమ్, ఇది ఇంకో క్రోమోజోమ్, ఈ విధంగా మిడ్ లైన్కి వచ్చేస్తూ మెటాఫేజ్, మిడ్ లైన్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అనాఫేజ్లో ఏంటి, అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. ఇప్పుడు ఇది మిడ్ లైన్, ఇది మిడ్ లైన్, అవే ఫ్రమ్ ద మిడ్ లైన్ వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి అంటే, ఈ ఏవైతే క్రోమాటిడ్స్ ఉన్నాయో ఇవి అక్క చెల్లెలు అనమాట, సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు వీటిని. ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు అవి దూరం వెళ్ళిపోతాయి. ఎలా దూరం వెళ్ళిపోతాయి, అనాఫేజ్లో ఏం జరుగుతుంది అంటే, మనకు సెల్లో సెంట్రియోల్స్ ఏమవుతున్నాయంటే, ఇక్కడ ఉండాల్సిన సెంట్రియోల్స్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడికి. ఇది మిడ్ లైన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇవి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ చేసేసి ఇక్కడున్న సిస్టర్ క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పట్టుకొని లాగేస్తాయి ఇలా. ఆ తర్వాత ఏమవుతుంది, ఇలా అవుతున్నాయి అవి, స్పిండిల్ ఫైబర్స్ వచ్చాయి, ఈ విధంగా. అంటే అన్నీ వచ్చేస్తాయి, ఆ విధంగానే వచ్చేస్తాయి. సో ఇంకా ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుందంటే, ఈ డివిజన్ స్టార్ట్ అవుతుంది. అంటే 2గా డివైడ్ అయ్యేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ, అనాఫేజ్లో. తర్వాత ఏం జరుగుతుంది, టీలోఫేజ్లో ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ ఏవైతే క్రోమాటిడ్స్ అక్కడికి వెళ్ళిపోయాయో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ క్రోమాటిడ్స్ ఇలా అయిపోతాయి కదా. ఈ డివిజన్ అనేది చూపిస్తాను నేను. ఇలా వచ్చిన ఈ క్రోమాటిడ్స్ 2 సెల్స్గా మారిపోతాయి. ఒక నిమిషం, ఎలా మారిపోతాయంటే, ఇక్కడ సేమ్ సైజు ఉంటాయి, సేమ్ సెల్స్. ఓకే, ఇక్కడ క్రోమోజోమ్స్గా సిస్టర్ క్రోమాటిడ్స్ ఫామ్ అయిపోతున్నాయి. సో మనకు తెలుసు, మనకు హ్యూమన్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో ఇందులో క్రోమోజోమ్స్ 43 ఇస్తున్నాయి. సో 2nతో 2nతో స్టార్ట్ అయినది మనకు తెలుసు. N ఈజ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, N ఈజ్ నెంబర్ ఆఫ్, క్యాపిటల్ N ఈజ్ క్వాంటిటీ కదా. సో ఇది 2n, ఇది 2n, ఇది 2n, ఇది 2n. సో ఈ విధంగా మనకు అవుతుంది అనమాట. సో ఇంతే, ఇది మైటోసిస్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో ఏమవుతుంది, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్. ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది,
మనకు న్యూక్లియర్ కండెన్సేషన్ జరుగుతుంది. ఆ న్యూక్లియర్ లేయర్ ఏదైతే ఉందో అది పగిలిపోతుంది అనమాట. తర్వాత మెటాఫేజ్లో ఏమొస్తుంది, క్రోమోజోమ్స్ వచ్చేసి మిడ్ లైన్లోకి వచ్చేస్తున్నాయి. అనాఫేజ్లో ఏమవుతుంది, అనాఫేజ్ అంటే అవే అని గుర్తుపెట్టుకున్నాయి, అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. తర్వాత టీలోఫేజ్లో డాటర్ సపరేషన్, టీలోఫేజ్ 2 డాటర్ సెల్స్, 2 కూతుర్లు ఫామ్ అవుతున్నాయి, డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. సో అనాఫేజ్ అవే క్రోమాటిడ్స్ వచ్చేస్తున్నాయి. టీలోఫేజ్లో 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఒక సెల్ 2 సెల్స్ని ఫామ్ చేస్తుంది, కానీ క్రోమోజోమ్ నెంబర్ అయినా డిఎన్ఏ క్వాంటిటీ అయినా ఒకటే 2 దానిలలో. సో ఇది మైటోసిస్. మనం ఇప్పుడు మియోసిస్ గురించి మాట్లాడుకుందాం. మియోసిస్ అంటే ఏంటి? రిడక్షనల్ డివిజన్. అంటే మనం ఎంతతో స్టార్ట్ అవుతామో అంతకంటే సగం వస్తుంది మనకు. 2nతో స్టార్ట్ అవుతే ఎంతో ఉంటాం, అంటే హాఫ్ ఆఫ్ ద డివిజన్ అనమాట, హాఫ్ అయిపోతాయి. ఇది మనకు 2 టైప్స్లో జరుగుతుంది, 2 డివిజన్స్లో జరుగుతుంది. ఏంటి అంటే మియోసిస్ 1, మియోసిస్ 2. మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 మనకు తెలుసు. మైటోసిస్లో మనం తెలుసు పీమ్యాట్ అంటే ఏంటి? ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ప్రోఫేజ్లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు 1 పెట్టుకోవచ్చు. ప్రోఫేజ్ ఎందుకు? ఇది మియోసిస్ 1 కాబట్టి. సో ఇక్కడ మియోసిస్ 1లో ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రోఫేజ్లో మనకు ఇంకా కొన్ని స్టేజెస్ ఉంటాయి. లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్. దీన్ని డిక్లోటీన్ కూడా అంటారు. ఓకే, ఇక్కడ ఏంటి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? లేజీ ప్యాడ్. సో లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిక్లోటీన్ ఆర్ డిప్లోటీన్. సో ఇది కదా మనకు తెలుసు. ప్రోఫేజ్లో ఏమవుతుంది అంటే ప్రోఫేజ్ 1 అని పెట్టుకోం. ప్రోఫేజ్ 1లో ఏమవుతుంది? కండెన్సేషన్ జరగాలి. మెటాఫేజ్లో ఏమని మాట్లాడుకున్నాం? మెటాఫేజ్లో మిడ్ లైన్కి రావాలి. తర్వాత ఏంటి? అనాఫేజ్లో ఏమవుతుంది? అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. అవే ఫ్రమ్ మిడ్ లైన్ అంటే ఒక సెల్లో మిడ్ లైన్లోకి మెటాఫేజ్లో వస్తే అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు సరే టీలోఫేజ్లో ఒకటి మాట్లాడుకునే ముందర ఫస్ట్ టీలోఫేజ్లో ఏం జరుగుతుంది? మనం 2 డాటర్ సెల్స్ లాగా ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే సపోజ్ ఒక క్రోమోజోము ఇంకా క్రోమోజోము ఇలా అతుకుని, ఇది ఇలా అతుక్కుని ఉన్నది. ఇది ఏ విధంగా మారిపోతుందంటే ఈ విధంగా మారిపోతుంది. ఇది ఇక్కడ ఉన్న ఈ క్రోమోజోమ్ చూస్తుండే ఇదే విధంగా మారిపోతుందంటే ఇలా ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరుగుతుందంటే ఇక్కడ ఇలా డివైడ్ అయిపోయినప్పుడు తీసుకుంటుంది అనమాట. టీలోఫేజ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఎంతతో స్టార్ట్ అయ్యాం? 2n, యాక్చువల్లీ ఇక్కడ 4n. మనకేంటి ఇక్కడ అంటే మియోసిస్ కంటే ముందు 2nగా ఉండే సెల్ 2n 4nగా మారుతుంది. అంటే ఏంటిది అంటే మనకు తెలుసు n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, క్యాపిటల్ N ఈక్వల్స్ టు DNA అమౌంట్ ఆఫ్ DNA. ఈ అమౌంట్ ఆఫ్ DNA ఏమవుతుందంటే డూప్లికేషన్ జరుగుతుంది. డూప్లికేషన్ జరిగి
మనకు 4Nగా మారిపోతుంది. సో ఇక్కడ 2N2Nగా ఉన్నది మనకు మియోసిస్ 1 అంటే 2N4Nగా ఉన్నది మనకు మియోసిస్ 1 ఎండ్ అయ్యేసరికి ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ద డివిజన్ అన్నాం కదా 2N2Nగా మారిపోతుంది. తర్వాత మియోసిస్ 2లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది మియోసిస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైటోసిస్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఎన్ 2Nగా అంటే ఎట్లా 2N4Nగా ఉన్నవి N2Nగా మారి N2Nగా మారి Nగా మారుతాయి. ఇది సింగిల్ సెల్, ఇది సింగిల్ సెల్. ఇక్కడికి వచ్చేసరికి 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. 4 పిల్లలు, 4 డాటర్ సెల్స్ విత్ N మొత్తం N. ఇది మియోసిస్లో మియోసిస్ 2లో జరిగేది. సో ఇప్పుడు మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మనందరికీ తెలుసు ఒక స్పర్మ్ ఓం కలిస్తే జైగోడ్ తర్వాత పిల్లలు పుట్టేది. ఎలాగా డెవలప్ అయ్యి మనం ఫస్ట్ ఇలా తీసుకున్నాం. ఒక స్పర్మ్ వచ్చి ఒక సెల్లులో మెచ్యూర్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది ఓవము, ఇది స్పర్మ్, ఇది జైగోట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇది బ్లాస్టోసిస్ట్ అని ఫామ్ అవుతుంది మనకు. ఇది సిస్ట్ అంటే మొత్తం ఒకటే దాంట్లో. ఇవి బ్లాస్ట్ సెల్స్. ఇందులో ఎపిబ్లాస్ట్ సెల్స్ అన్నమాట. ఈ ఎపిబ్లాస్ట్ సెల్స్ ఏం చేస్తాయంటే ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ని ఇస్తుంది. ఈ ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ ఆర్ ఫస్ట్ 6 సెల్స్ అనమాట. ఇవి ఫస్ట్ 6 సెల్స్ ఆఫ్ బాడీ. ఓకేనా. ఈ ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ అంటే పీజీసీస్, ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ ఏం చేస్తాయి మనకు మేల్కా, ఇది మేల్ సింబల్, ఫీమేల్కా అన్నది తెలియజేస్తుంది. ఎక్కడ మారిపోతుంది, ఏ విధంగా మారిపోతుంది అనేది మనము చూద్దాం. సో మనందరికీ తెలుసు కదా, మామూలుగా ప్రపంచంలో ఏం జరుగుతుంటుంది, మేల్స్ ఎక్కువ మంది అరెస్ట్ అయిపోతుంటారు, అవునా. కానీ మీకు విషయం తెలుసా, ఫీమేల్స్ పుట్టకముందే అరెస్ట్ అయిపోతారు. ఎక్కడ అంటే ఈ సెల్యులార్ స్టేజింగ్ దగ్గర అరెస్ట్ అయిపోతారు. ఒకసారి మనం చూస్తే ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ కొత్తది. ఓకే, ప్రైమార్డియల్ జెమ్ సెల్స్ ఏమవుతుంది, మైటోసిస్ అవుతుంది. మైటోసిస్ అంటే ఈక్వేషనల్ డివిజన్ జరిగి గ్యామటోగోనియా తయారు చేస్తుంది. ఈ గ్యామటోగోనియా ఏమవుతుందంటే ఇంట్రాయూటరైన్ లైఫ్లోనే, అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇంట్రా యూటెరిన్ లైఫ్లోనే ఏమవుతుంది అంటే మియోసిస్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మియోసిస్ 1 కదా. ఇప్పుడు మియోసిస్లో ఏముంటాయి అనుకున్నాం, ఈమాట్, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఓవరీ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ ఫ్యాక్టర్ అనేది ఒకటి వస్తుంది. ఏంటో ఫ్యాక్టర్, అమ్మా నువ్వు ఊరికి వెళ్ళిపోతావా అని చెప్పేసి ఓవరీ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ వచ్చేసేసి నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది అంటే మనకు తెలుసు, ప్రోఫేజ్ ఉంది కదా, ప్రోఫేజ్లో మనకు లేజీ ప్యాడ్ అని మాట్లాడుకున్నాం. ఏంటిది, లెప్టోటిన్, జైగోటిన్, ప్యాగెటిన్, డిప్లోటిన్. లాస్ట్కి వచ్చేసరికి డిప్లోటిన్ స్టేజ్లో అరెస్ట్ ఆగిపోయింది. ఎందుకు, ఏం చేసింది ఇది, ఓవేరియన్ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ అనేది అంటే ఇట్ ఇంక్రీజ్డ్ సైక్లిక్ ఏఎంపీని పెంచింది. సైక్లిక్ ఏఎంపీ పెరిగేలోగా డివిజన్ అనేది ఆగిపోయింది, అరెస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, ప్రోఫేజ్ 1 అని మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇది మియోసిస్ 1 కదా. ప్రోఫేజ్ 1లో
డిప్లోటిన్ స్టేజ్లో ఏం అరెస్ట్ అయింది? ప్రైమరీ ఓసైట్. ఇది హెమటోగోనియా ప్రైమరీ ఓసైట్ ఇంకా మారి మియాసిస్లోకి ఎంటర్ అయ్యి ఇంకా ముందరికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు డిప్లోటిన్ స్టేజ్లో ఓవేరియన్ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ అనేది వచ్చేసి సైక్లిక్ ఏఎంపీని పెంచేసి నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసింది. మరి ఏంటంటే ప్రోఫేజ్ 1 డిప్లోటిన్ స్టేజ్లో, ప్రోఫేజ్ 1లోని డిప్లోటిన్ స్టేజ్లో ప్రైమరీ ఓసైట్ అరెస్ట్ అయిపోయింది. సో ఇది ఎంతవరకు అంటే కమాన్ ఎంతవరకు అంటే నువ్వు మెచ్యురేషన్ అయ్యేంత వరకు. ఎప్పుడు అవుతారు మెచ్యురేషన్? ప్యూబర్టీలో అవుతారు. ప్యూబర్టీ వచ్చేంత వరకు నువ్వు అరెస్ట్లోనే ఉంటావు. ఏమవుతుంది ప్యూబర్టీలో అంటే లూటనైజింగ్ హార్మోన్ అనేది పెరుగుతుంది. లూటనైజింగ్ హార్మోన్ వస్తే నాకేంటి అంటే నువ్వు ఎందుకు అరెస్ట్ అయ్యావు? సైక్లిక్ ఏఎంపీ పెరిగినందుకు అరెస్ట్ అయ్యావు కాబట్టి సైక్లిక్ ఏఎంపీ నేను తగ్గిస్తాను అని ఎల్హెచ్ అంటే లూటనైజింగ్ హార్మోన్ వస్తుంది. 36 hours ముందు అంటే ఓవులేషన్ జరిగే 36 hours ముందు ప్రారంభమయ్యి ఇది ఎల్హెచ్ సర్జ్ అంటే పెరగడం. ఇది పీక్. ఏం పీక్? ఎల్హెచ్ పీక్. ఇది 12 hours ముందు అంటే ఇక్కడ 12 గంటలు ఓవులేషన్ జరుగుతుంది అంటే 12 గంటల ముందు పీక్ వస్తుంది. 36 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది పెరగడం. అంటే ఎల్హెచ్ పెరుగుతూ సైక్లిక్ ఏఎంపీని తగ్గిస్తుంది. అంధకారాన్ని వెళ్ళిపోయాయి. సో డిప్లోటిన్ స్టేజ్లో నుంచి ప్రైమరీ ఓసైట్ ఏమైంది? అమ్మయ్య నెక్స్ట్ థింగ్ నాకేంది? నువ్వు మియాసిస్ 2లోకి వెళ్ళిపోతావా అని ఇక్కడ అరెస్ట్ జరుగుతుంది. సరే, ఇక్కడ అరెస్ట్ జరుగుతుంది. ఇది రెండోసారి అరెస్ట్ అవ్వడం. చూడండి ఫీమేల్స్లో ఎన్ని అరెస్టులు జరుగుతున్నాయి. మేల్ గురించి కూడా చెప్తాను. మేల్లో ఏ అరెస్టులు ఉండవు. సో ఫీమేల్లో ఎన్ని అరెస్టులు జరుగుతున్నాయి ఫస్ట్ ఎక్కడ చూసాం మనం? ఇక్కడ చూసాం అరెస్ట్. ఏంటి? ప్రోఫేజ్లో మియాసిస్ 1లో ప్రోఫేజ్లో డిప్లోటిన్ స్టేజ్లో ఫస్ట్ అరెస్ట్ జరిగితే అదేంటి? ప్రైమరీ ఓసైట్. ఇదేంటి ఇప్పుడు జరుగుతున్నది? సెకండరీ ఓసైట్ అరెస్ట్ జరుగుతుంది మియాసిస్ 2లో అరెస్ట్ జరిగి అది అలానే ఉండిపోతుంది సెకండరీ ఓసైట్. మరి దీనికి ఎప్పుడు విడుదల అంటే ఎప్పుడైతే స్పర్మ్ అనేది వచ్చి దీని తగులుతుంది. ఓకే, అంటే స్పర్మ్ అనేది వచ్చి సెకండరీ ఓసైట్ని చేరుకుంటుందో అప్పుడు స్పర్మ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ సెకండరీ ఓసైట్ వెంటనే డివిజన్ జరిగి మెచ్యూర్ ఓసైట్గా మారిపోతుంది. నథింగ్ బట్ జైగోట్. సో ఇప్పుడు అర్థమైందా? సో ఈ విధంగా జైగోట్ నుంచి ఎట్లా స్టార్ట్ అయింది అనేది మనం చూసాం. సో ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ ఇదేంటి? బ్లాస్టోసిస్ట్. ఇక్కడ నుంచి ఈ సెకండరీ ఓసైట్ ఏమవుతుంది? మళ్ళీ అరెస్ట్. ఈ అరెస్ట్ అనేది ఏ ఫేజ్లో అరెస్ట్ అవుతుందంటే ఈమెట. ఈసారి ప్రోఫేజ్లో కాదు, ఆల్రెడీ ప్రోఫేజ్లో ఉండొచ్చే కదా, మెటాఫేజ్ అరెస్ట్ అయింది. సో ఈ మెటాఫేజ్లో అరెస్ట్ అయినది మళ్ళీ ఎప్పుడు విడుదల దీనికి అంటే ఒకటి స్పర్మ్ వచ్చి కలవాలి, ఫర్టిలైజేషన్ ఉంటుంది. ఈ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఇదే జైగోట్గా మారుతుంది. ఇదే జైగోట్. ఇది మళ్ళీ బ్లాస్టోసిస్ట్.
బ్లాస్టోసిస్ట్గా మారుతుంది. సో దిస్ ఈస్ ద థింగ్. లేదు, ఫర్టిలైజేషన్ జరగలేదు, ఏం చేద్దాం? ఈ సెకండరీ ఊసైట్ ఏదైతే ఉందో అది మెన్సెస్ వచ్చేస్తుంది, అదే మెన్స్ట్రుయేషన్, నెలసరి. ఇప్పుడు మనం మేల్స్ గురించి మాట్లాడదాం. మేల్స్లో మనకు తెలుసు ఫస్ట్ సెక్స్ సెల్స్ ఏంటి? ప్రైమార్డియల్ జెర్మ్ సెల్స్ ఇన్ ద బాడీ. సో ఇవేమవుతాయి అంటే ప్యూబర్టీ వరకు అలాగే ఉంటాయి. ఫిమేల్లో ఏమవుతుంది? ఇంట్రాయూటరైన్ లైఫ్లోనే మారిపోతున్న ఇవి ప్రైమరీ ఊసైట్గా ప్యూబర్టీ వరకు మేల్స్లో మారవు. ప్రైమార్డియల్ జెర్మ్ సెల్స్ లాగానే టెస్టిస్లో ఉండిపోతాయి. అయితే ఇవేమవుతాయంటే ప్యూబర్టీ వచ్చినప్పుడు ప్రైమరీ మనకి సొంత స్పర్మ్స్ ఉంటాయి కదా మేల్స్కి, స్పర్మాటోసైట్స్గా మారిపోతాయి. అంటే ఇదేంటి 2n ఇది. కానీ ఇప్పుడు ఇదేంటి? మియోసిస్ జరగాలి. మియోసిస్ జరగాలంటే డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుంది ముందు. డిఎన్ అంటే ఇది ఫస్ట్ 2nగా ఉన్నది. డిఎన్ఏ డూప్లికేషన్, డిఎన్ఏని అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ క్యాపిటల్ ఎన్లో కొలుస్తాం కాబట్టి ఇది డబుల్ అవుతుంది. 2n కాస్త 4n అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైమరీ స్పెర్మాటోసైట్స్ మియోసిస్ 1లోకి ఎంటర్ అవుతుంది. ఇది మనకేం అరెస్ట్ ఉండదు మేల్స్లో. మియోసిస్ 1 అయిపోయిన తర్వాత ఏంటి? సెకండరీ స్పెర్మాటోసైట్. సెకండరీ స్పెర్మాటోసైట్ తర్వాత ఏంటి? మియోసిస్ 2. ఈ మియోసిస్ 2లో ఏం జరుగుతుంది? స్పర్మ్స్ ఫామ్ అవుతుంది. అయితే 4 సెల్స్ వస్తున్నాయి. అదేంటి ఫిమేల్లో కూడా రావాలి కదా అంటే ఫిమేల్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు రెండింటిని ఒకసారి చూస్తే ఇది ఫిమేల్, ఇది మేల్. ఓకే, వీళ్ళలోనూ పీజీసీ ఉంటుంది, మనలోనూ పీజీసీ ఉంటుంది, అంటే మేల్లోనూ పీజీసీ ఉంటుంది. ఇది ఏమవుతుంది? ఇంట్రాయూటరైన్ లైఫ్లోనే ప్రైమరీ స్పెర్మాటోసైట్, ప్రైమరీ ఊసైట్, ఫిమేల్ కదా, ఊసైట్, ఓవమ్ కాబట్టి ఊసైట్గా మారుతుంది. ఈ ప్రైమరీ ఊసైట్ ఏమవుతుంది అంటే అరెస్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలిసినవి. జస్ట్ నేను ఏం మాట్లాడుతున్నా అంటే మియోసిస్ 1లోకి ఎంటర్ అయినప్పుడు 2గా డివైడ్ అవ్వాల్సింది ఏమిటంటే ఒక కంప్లీట్ అయిపోతే ఒక సెకండరీ ఊసైట్, ఒక పోలార్ బాడీ. ఇది పోలార్ బాడీ. ఓకేనా? ఇది కాస్త మియోసిస్ 2 నథింగ్ బట్ మైటోసిస్. మియోసిస్ 2 ఈజ్ నథింగ్ బట్ మైటోసిస్ లాగానే అనుకున్నాం కదా, ఈక్వేషనల్ డివిజన్ ఉంటుంది అన్నమాట. సో ఇంకొక ఇది ఫామ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పోలార్ బాడీ, అంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ డివిజన్స్ ఆర్ మియోసిస్లో ఒక ప్రైమరీ ఊసైట్ నుంచి ఒక ఓవం మాత్రమే వస్తుంది. అయితే మేల్లో అలా కాదు. మనకేమీ పోలార్ బాడీలు ఫామ్ అయ్యేదేం ఉండదు. డైరెక్ట్గా ప్యూబర్టీ దగ్గర ఏమైపోతుంది? ప్రైమరీ స్పెర్మాటోసైట్స్, మనలో స్పర్మ్స్ ఉంటాయి కాబట్టి స్పెర్మాటోసైట్స్, ఇవేమవుతుంది? సెకండరీ మియోసిస్ 1 జరుగుతుంది. ఆ తర్వాత మియోసిస్ ఎక్కడ పోలార్ బాడీస్ ఫామ్ అవ్వడంలో మియోసిస్ 2 జరుగుతుంది. మియోసిస్ 1 మియోసిస్ 2 జరిగిన తర్వాత మనకు 4 సెల్స్ వస్తాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక పీజీసీ నుంచి అనుకోవచ్చు, లేదా ఒక ప్రైమరీ స్పెర్మాటోసైట్ నుంచి 4 స్పర్మ్స్ వస్తున్నాయి. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఇక్కడ ఫిమేల్స్కి ఎందుకు తొందరగా పెళ్లి చేస్తారు? వాళ్ళలో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఓవం ఫామ్ అవుతాయి. అంటే ఒక ప్రైమరీ ఊసైట్ నుంచి ఒక్కటే ఫామ్ అవుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ 40 yearsకి వచ్చేసరికి వాళ్ళల్లో ఉన్న ఊసైట్స్ అనేవి తగ్గిపోతాయి. అవి తర్వాత కాన్సెప్ట్ తర్వాత మాట్లాడదాం మనం. 40 yearsకి వచ్చేసరికి వాళ్ళలో అన్నీ తగ్గిపోతాయి ఊసైట్స్.
ఎందుకు? ఒకదాని నుంచి ఒకటే వస్తుంది, ఒకదాని నుంచి ఒకటే వస్తుంది, ఒకదాని నుంచి ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ మేల్స్లో ఏంటంటే ఒక స్పెర్మాటోసైట్ నుంచి 4 స్పర్మ్స్ వస్తుంది. ఇక్కడ లెక్క ఎక్కువ. అందులోనూ స్పర్మాటోజెనిసిస్ జరగాలంటే, స్పర్మ్స్ ఫామ్ అవ్వాలి అంటే 75 days, 74 to 75 days టైం మనకు మేల్స్కి. అయితే ఓవోజెనిసిస్ జరగాలంటే ఫీమేల్స్లో ఇయర్స్ పట్టుకుంటుంది. సంవత్సరాలు పట్టుకుంటుంది. ఇది ప్రైమరీ స్పెర్మాటోసైట్ మనకి ఎన్ని ఇస్తుంది? 4 స్పర్మ్స్ ఇస్తుంది. ఫీమేల్ అయితే ఒక ప్రైమరీ ఓవుసైట్ ఒక్క ఓవుని ఇస్తుంది. మనం ఇంతవరకు నేర్చుకునేది ఒకసారి చూసినట్లయితే, ఒకటి ఈక్వేషనల్ డివిజన్ ఏది అంటే ఈక్వల్ డివిజన్ ఏది? మైటాసిస్. రిడక్షన్ డివిజన్ ఏది? రిడక్షన్ డివిజన్ ఏది? మియాసిస్. ప్రైమరీ ఓకే, ఫీమేల్లో ఏది? సరే, అలా అడగడం కన్నా ప్రైమరీ ఓసైట్ ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? ప్రోఫేజ్ 1లో డిక్లోటిన్ ఆర్ డిప్లోటిన్ రెండిట్లో ఏదైనా అనొచ్చు. డిప్లోటిన్ స్టేజ్లో, మియోసిస్ 1లో అరెస్ట్ అవుతుంది. ఇది రివర్స్లో కూడా. ప్రోఫేజ్ 1 డిప్లోటిన్ స్టేజ్లో మియోసిస్ 1లో ఏది అరెస్ట్ అవుతుంది? ప్రైమరీ ఓసైట్ అరెస్ట్ అవుతుంది. సెకండరీ ఓసైట్ ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? మియోసిస్ 2లో మెటాఫేజ్ స్టేజ్లో అరెస్ట్ అవుతుంది. సో ఎంఎం. లేదా మెటాఫేజ్ 2లో, మియోసిస్ 2లో మెటాఫేజ్లో ఏది అరెస్ట్ అవుతుంది? సెకండరీ ఓసైట్ అరెస్ట్ అవుతుంది. ఓకే. స్పెర్మాటోజెనిసిస్ ఎంత టైం పడుతుంది? 74 to 75 days టైం పడుతుంది.